నమస్తే. ఐఎమ్ డాక్టర్ రాగమయ్యి, ఎమ్మెల్యే సత్తుపల్లి నియోజకవర్గం, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. Firstly, I want to congratulate you for conducting the great achievement about 100 days ప్రజాపాలన ప్రోగ్రామ్. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలే మనం గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ మేనిఫెస్టోలో, అదేవిధంగా అవన్నీ పథకాలన్నీ కూడా త్వరితగతంగానే అందరి మంత్రుల సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తొందరగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ ప్రభుత్వంలో ఒక పార్ట్ అయినందుకు ఒక మహిళగా ఎంతో ఆనందిస్తున్నాను, ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఇచ్చిన పథకాల్లో మహిళలకే పెద్ద పీట వేసింది. మహిళలను ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందుకని యనమల రేవంత్ రెడ్డి గారికి, మన సోనియమ్మ గారికి, ప్రియాంక గాంధీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పథకాల్లో ముఖ్యంగా చూస్తే మన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఫ్రీ ప్రయాణం ఒకటి పెట్టారు, జర్నీ ఒకటి, ఫ్రీ జర్నీ. అలాగే మరి గృహజ్యోతి పథకం కింద కరెంట్ ఫ్రీ 200 యూనిట్స్ వరకు, అప్ టు 200 యూనిట్స్ వీఆర్ గివింగ్ ద ఫ్రీ కరెంట్. అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, దీని కింద 10 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది పేషెంట్స్కి. అలాగే మరి గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ తోటి 500 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 11వ తారీఖు కూడా మనము ఇందిరమ్మ ఇల్లు పథకం కింద పూర్తిగా పూర్ పీపుల్కి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకైతే 5 lakhs వరకు కూడా మనం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. దీనంతటికీ మన రేవంత్ రెడ్డి గారి స్పీడే మనకి కారణము. ఆయన మన ఇప్పుడు బడ్జెట్ ఎంత లోటు బడ్జెట్ ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఆర్థిక భారం అని భయపడకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు. దీన్ని బట్టి ఆయనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇక ముందు కూడా అలాగే మనం 2 లక్షల ఉద్యోగాలు యువతకు అన్నారు. అందులో భాగంగా ఈ 3 నెలల్లోనే, అంటే 90 డేస్లోనే మనకి 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా త్వరలోనే కండక్ట్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగానే ప్రయాణిస్తున్నారు.